మీరు నాశనమైనా పర్వాలేదు, నీకేమైపోయినా నాకు అనవసరం అని చెప్పి మళ్ళా నరం లేని నాలుకకు పని చెప్పబట్టిండి అయ్యా ట్రంప్ సారు. మరి ఉన్నట్టుండి ట్రంప్కు ఏం రోగం వచ్చిందో ఏమో తెలియదు కానీ దినాము ఏదో ఒక మాట అనుకుంటా భారతీయులను ముప్పు తిప్పలు పెట్టుకుంటా వలస వెన్నులను హరి గోసలు పెడుతుంటాడు ఈ ట్రంప్. మళ్ళా చూస్తేనేమో మోడీ సార్ తోటి గల్లె గల్లె మిలాయిస్తాడు, నా షెడ్డి దోస్త్ అంటాడు, నువ్వే నా ప్రాణము దోస్తు మీద దోస్త్ అంటాడు. కానీ అన్ని తుస్సు ముచ్చట్లు అని చెప్పి ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలల్లా క్లియర్ కట్ గా తెలుస్తున్న ముచ్చట. ఇక అందరి దుంపలు తెంపే ట్రంప్ మరి ముఖ్యంగా మన భారతీయులను అరిగోసలు పెట్టే ఈ ట్రంప్ ఎందుకు ఇట్లా తయారైండో, ఈయన మానసిక పరిస్థితి ఏందో, ఈయనకేమన్నా చెప్పలేని జబ్బు ఉన్నదా, తెలియని రోగం ఉన్నదో తెలియదు కానీ దినాం ఏదో ఒక ముచ్చట్లల్లా మన భారతదేశం మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. తేనె పూసిన కత్తి లెక్కనే వ్యవహారం చేస్తుంటాడు. ఇక అమెరికా ఇదింపు చేసినటువంటి 25% టారిఫ్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దేశీయ పారిశ్రామిక రంగంలో పెద్ద కలకలానికే దారి తీస్తున్నదయ్యా, ఆందోళనను కలిగిస్తున్న ముచ్చట ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన పంచాయతీ. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఒక్క ప్రకటనతోని పెద్ద ప్రకంపనలనే క్రియేట్ చేస్తున్నది. అయితే భారత వాణిజ్య విధానాలు, రష్యాతోని సంబంధాల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకున్నటువంటి తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం బాగానే చేస్తున్నాడట. దిగుమతుల మీద 25% పన్ను విధించిన తర్వాత ఆయన సంచలన మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. 25% టారిఫ్ విధించడానికి గల కారణాలను కూడా అబ్బో ఈ పెద్ద మనిషి బాగానే చెప్పుకుంటూ వచ్చిండు ఆయన అభిప్రాయాలను. ఇక ట్రూత్ సోషల్ అనే మీడియాతోని ఆయన మనసులోని మాటలను విషంగక్కే ప్రయత్నం చేసుకుంటూ వచ్చిండు. అలా ఆర్థిక వ్యవస్థలు కలిసి నాశనం అయిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా నాకు అనవసరం, భారత్ తోని నేను ఎప్పుడు వ్యాపార సంబంధాలు తగ్గించుకోనికనే అధికంగా టారిఫ్ కు చేస్తున్నా అని చెప్పి ఇది ఒక కారణం అని కూడా చెప్పకనే చెప్పిండు. ఇన్నేళ్ల సంధి దాచుకున్న పెయ్యిల ఈశాన్ని కక్కబట్టిండు. ఇక ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులను ఇదిస్తున్నదని చెప్పి ట్రంప్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పన చేసుకుంటూ వచ్చిండు మన భారత్ మీద. ఇక భారత్ మీద 25% టారిఫ్ విధించడానికి నాకు చానే కారణాలున్నాయి. దశాబ్దాల కాలంగా నా మీద విధించిన అధిక పన్నులు, వాణిజ్య పరమైన ఆంక్షలు, రష్యాతోని సైనిక రక్షక క్రూడాయిల్ సంబంధాలు కొనసాగించుడే ఇందుకు కారణమని క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. ఉక్రెయిన్ తోని రష్యా కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలనని ప్రపంచ దేశాలు కోరుతున్న టైంలల్లా భారత్ మాత్రం రష్యా నుండి క్రూడాయిల్ ను దిగుమతి చేసుకునుడు ఎంత మాత్రం సరికాదని చెప్పి ట్రంప్ సారు ఆయన లోపల దాగున్నటువంటి విషపూరితమైన ఆలోచనను చెప్పకనే చెప్పిండు. ప్రధానమంత్రి మోడీ నాకు మంచి దోస్తు జాంజిగిరి జబ్బా అని అనుకుంటేనే భారత్ కు ఎన్నుపోటు ఒడిసే దిశగా అడుగులెత్తున్నాడు ఈ అందరి దుంపలు తెంచే ట్రంప్. అమెరికాతోని భారత్ చేసే వ్యాపారం చాలా తక్కువ. బ్రిక్స్ కూటమిల భారత్ సభ్య దేశంగా ఉండడం కూడా డొనాల్డ్ ట్రంప్ కు నచ్చుతలేదట. అది కూడా ఆయన అసహనానికి ఆగ్రహానికి కారణమైందన్న టాకు కూడా గట్టిగానే ఇరబడుతున్నది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తున్నాయని ఆరోపణలు గుప్పన గట్టిగానే చేసుకుంటూ వచ్చిండు. ఇదే టైంలో భారత్ల చర్చలకు నేను రెడీగా ఉన్నానని కూడా చెప్పుకుంటూ వచ్చిండు ఈ ట్రంప్. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్నులు ఇదిస్తున్న దేశమని, ఇప్పుడు వాటిని తగ్గించనీకనే సిద్ధంగా నేను ఉన్నానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ వచ్చిండు. చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరిందా ఓకే, లేదా పన్నులు విధించినా ఈ వారం చివర్లో ఒక నిర్ణయం నేను పక్కాగా తీసుకుంటానని క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చింది. ఇక బ్రిక్స్ కూటమి మీద ట్రంప్ గతంలో కూడా విమర్శలు చేసిండి, ఇదేం కొత్త కాదు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్లు ప్రాబల్యాన్ని తగ్గించనీకనే చూస్తున్నాయని చెప్పి ఆయన ఆరోపణలు కూడా గుప్పన గట్టిగానే చేసిండు. ఇట్లా ఎత్తే ఆర్థికంగా ప్రతి దాడులు తప్పవని చెప్పి బ్రిక్స్ దేశాల మీద 10% పన్ను విధించే అవకాశం కూడా ఉండకపోలేదని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసిండు. ఏదేమైనా ఈ ట్రంప్ ఎప్పుడొచ్చిండో కానీ దినాము ఏదో ఒక వార్తలలో ఉంటూనే ఉంటాడు, కాంట్రవర్సీలకు తెరలేపుతూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా అక్కడ అమెరికాల వలసకు వెళ్ళినటువంటి మన భారతీయులను అరిగోసలు పెడుతుంటాడు, ముప్పు తిప్పలు పెడుతుంటాడు. మరి ఏం రోగం పాడుపడ్డదో ఏమో కానీ మళ్ళా కలిస్తే గల్లె మిలాయిస్తాడు, ముచ్చట పెడతాడు, జోకులు ఎత్తాడు, నవ్వుతాడు. మళ్ళా మన కోసమే పుట్టినట్టు బిల్లప్పులు కటింగ్లు ఇస్తాడు. కానీ ఈ దరిద్రపోడు గద్దె దిగితే తప్ప మన బతుకులు సల్లారవనుకుంటా ప్రతి ఒక్కరు కామెంట్లు కారెడ్డాలు పెట్టబట్టినరయ్యా ఇప్పుడు ట్రంప్ అన్న మాటల మీద.